హరిణి ఎగ్జిబిషన్ సేల్ జరిగింది కదా కరీంనగర్లో, మీకు ఐడియా ఉందో లేదో. ఇన్స్టాలో అయితే బాగా ప్రమోషన్ చేయించుకున్నారు. అయితే మేము కూడా పోయినాము. ఇదే అండి ఎంట్రన్స్ టికెట్ ఉంది. మాకు యాక్చువల్గా ఎంట్రన్స్ టికెట్ ఉంటుందని తెలియదు, ఎందుకంటే లోపల ఉన్న ఐటమ్స్ అసలు ఎంత కాస్ట్లీ ఉన్నాయంటే మిడిల్ క్లాస్ పీపుల్ కొనలేమన్నమాట. సో మోస్ట్లీ ఒక 100 మెంబర్స్ వెళ్తే అందులో తీసుకుంది 2 or 3 మెంబర్స్ మాత్రమే పర్చేజ్ చేశారు. అవి కూడా చాలా లీస్ట్ అమౌంట్లో ఏవి ఉన్నాయో అవి అన్నమాట. స్టార్టింగ్ మ్యాక్స్ 1000 అబోనే ఉన్నాయి ప్రతిదీ. చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి. సో అందుకే ఎంట్రన్స్ టికెట్ పెట్టారేమో అనిపించింది అనమాట. ప్రతి ఒక్కరికి 50 రూపీస్ పర్ హెడ్ అండి. జెంట్స్కి ఫ్రీ, కిడ్స్కి ఫ్రీ. ఎందుకంటే జెంట్స్ అయితే వెళ్ళి ఏం చూడరు, కొనరు కదా, అందుకే వాళ్ళకి ఫ్రీ పెట్టిన. వాళ్ళు కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీతోనే వెళ్తారు, వాళ్ళ వైఫ్తో వెళ్తారు. జెంట్స్ వాళ్ళ కిడ్స్తో వెళ్తారు. సో వాళ్ళకి టికెట్ పెట్టలేదన్నమాట జెంట్స్కి. కానీ లేడీస్కి మాత్రం 50 రూపీస్. ఒక 100 మెంబర్స్ వెళ్ళినా 100 × 50 5000 వచ్చేస్తుంది వాళ్ళకి ఈజీగా. అట్లా చాలా 100 అయింది. మేము వెళ్ళినప్పుడే 100 to 100 ఉండే 1 అవర్లోనే. మళ్ళీ అది ప్లేస్ అస్సలు సరిపోలేదు, చాలా ఇరుకిరుగా ఉంది. దగ్గరగా అసలు ఇట్లా నెట్టేసుకున్నట్టే మొత్తము. ఏదో జాతరలకి ఫుల్ వెళ్ళి నెట్టేసుకుంటారు కదా, అట్లా అనిపించింది అన్నట్టు. ఫుల్ టైట్గా ఉండే. ఈసారి పెడితే కొంచెము ఎంట్రన్స్ టికెట్ లేకుండా పెడితే ఇంకా ఎక్కువ మంది వస్తారు, అండ్ ప్రైస్ కూడా కొంచెం తగ్గించి పెడితే బెటర్. ఇంకా అక్కడ అమ్మేవాళ్ళు కూడా అసలు సరిగ్గా చూపించట్లేదు. కొందరు ఊరికినే టైంపాస్కి వస్తారు కదా, వాళ్ళు సతాయిస్తున్నారేమో కూడా. వాళ్ళు కూడా కరెక్ట్గా రెస్పాండ్ అవ్వలేదు ఎవ్వరు కూడా. కొనరు, ఏం లేదు, ఒట్టిగానే వచ్చి చూస్తున్నారని డైరెక్ట్ కస్టమర్తోనే అట్లా అంటున్నారు వాళ్ళు, సేల్ చేసేవాళ్ళు. అయితే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యా. అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నా. మీకు కూడా ఇలాగే ఎక్స్పీరియన్స్ అయ్యారా? కానీ కలెక్షన్ అయితే యూనిక్గా ఉండింది, కానీ ప్రైస్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. పద్మనాయక కళ్యాణ మండపంలో పెట్టారండి. 2 ఉంటాయి పద్మనాయక. అక్కడ చిన్న దాంట్లో పెట్టారు వీళ్ళు, పెద్ద దాంట్లో పెట్టుంటే బాగుండేది. లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, కాకపోతే ఫస్ట్ ఫ్లోర్లో పెట్టారు కానీ లిఫ్ట్ చాలా ఇరుగ్గా ఉండే. అంటే అసలు ప్లేస్ సరిపోలేదన్నమాట. చాలా తక్కువ ప్లేస్లో పెట్టేసరికి వచ్చే జనాలేమో ఎక్కువ ఉన్నారు, ప్లేస్ ఏమో తక్కువ ఉంది. సో అందరూ ఇట్లా ఎంట్రన్స్ టికెట్ ఉందని తెలియక చాలామంది వచ్చిన వాళ్ళు 50 రూపీస్ పెట్టి చూడాలని చూడకుండా ఉన్న వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ టికెట్ తీసుకోకుండా ఊరికైనా బయట కూర్చున్నారన్నమాట. ఫ్రీ అయితే చాలామంది వచ్చేవాళ్ళు. అక్కడికి వచ్చి టికెట్ అని చెప్పగానే వెనక్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా ఫ్యామిలీస్ అలా వెనక్కి వెళ్ళిపోయాయన్నమాట ఎంట్రన్స్ టికెట్ ఉండేసరికి. నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాకుండా చూసుకుంటే బెటర్.